వీక్షకులందరికీ నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన 3 నెలల 3 రోజులకే అకాల మరణం చెందడం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని అప్పట్లో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అనుమానాలు తావిస్తున్నాయంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జీవితకాలంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎత్తేశారు అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటూ అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడంతో పాటు బొత్స సత్యనారాయణ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఏదో ఒక కీలక హస్తం పనిచేసింది అనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో ఈయన కలకత్తాలో ఉన్నాడంట. ఎందుకు ఉన్నాడో అందరికీ తెలిసిందే. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి శవం ఇంకా హైదరాబాద్ చేరలేదు. అప్పటికే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించడం ఎమ్మెల్యేలతోనే మొదలుపెట్టారు. ఒకవైపు మహానేతను కోల్పోయి రాష్ట్రం అంతా విషాదంలో ఉంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఆరాటం పట్టడం చూసి ఢిల్లీలో సోనియా గాంధీ కూడా ఆశ్చర్యపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి శవం ఇంకా అంత్యక్రియలు జరగలేదు, ఆయన శవం కూడా ఇంకా గుర్తించలేదు, హైదరాబాద్ కూడా తీసుకురాలేదు, అప్పుడే ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు అని ఆమె ప్రశ్నించింది. ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత రోషిని ముఖ్యమంత్రి చేయడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, వీళ్ళంతా రావడంతో జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా దారులు మూసుకుపోయాయి. ఇంకా ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 ఏళ్లలో 41,000 కోట్లు సిబిఐ ఈడీ గుర్తించిన అక్రమాస్తులు. దీని మీద అప్పట్లోనే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మన్మోహన్ సింగ్కి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. చేయగలిగింది ఏం లేదు. రాజశేఖర రెడ్డి చాలామంది ఎంపీలని కాంగ్రెస్ నుంచి గెలిపించి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కాంగ్రెస్ ఎంపీలు కీలకంగా మారారు. దీంతో వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ, వసూలు కార్యక్రమాలన్నీ కేంద్రంలో తెలిసినా కూడా ఒకసారి పిలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డిని రోసీ సలహాతో మా వాడిని ఎలాగన్నా హైదరాబాద్ వదిలిపెట్టి బెంగళూరు వెళ్ళిపోమను, అక్కడే ఉండమను అని చెప్పేసి రోసేతో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పించాడు అనే విషయాన్ని రోసయే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో స్పష్టంగా చెప్పారు. తాజాగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఎవరి హస్తం ఉంది అనే దాని మీద సిబిఐ దర్యాప్తు మరోసారి చేయాల్సింది. ఎందుకంటే అంత మహానేత చనిపోతే అది ప్రమాదమా, ఎవరైనా సీఎం పదవి కోసం ఆ ప్రమాదాన్ని క్రియేట్ చేశారా అనే విషయాన్ని కూడా వెలికి తీయాలి. ఒక ముఖ్యమంత్రి ప్రయాణం చేసే హెలికాప్టర్ కానీ వాతావరణం క్లియరెన్స్ లేకుండా హెలికాప్టర్ని ముఖ్యమంత్రిని ఎక్కించుకొని లేపరు కదా. కానీ వాతావరణం అనుకూలించకపోయినా కూడా తీసుకుపోయింది ఎవరు, హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కూడా వెలికి తీయాలి. అప్పట్లో రిలయన్స్ అధినేత మీద నెట్టేశారు, రిలయన్స్ ప్రెస్ల మీద దాడులు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ అంబానీతో అతుక్కున్నాడు. అంబానీ సూచించిన వ్యక్తికి రాజ్యసభకు కూడా పంపించారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఒక అదృశ్య హస్తం ఉంది అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తూ ఉంది. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.